ఈనాడు విశ్వాస జీవితంలో అనేక విషయాలు మనల్ని బాధించేవి, మనల్ని వెనుకంజ వేయడానికి ప్రేరేపించేవి, అవిశ్వాసంతో ముంచివేసేటువంటి భిన్నమైన సందర్భాలు మన జీవితాల్లో లేకపోలేదు. ప్రియులారా, విశ్వాసంతో దేవుని మీద ఆధారపడు. విశ్వాసం అనేది నిరీక్షించిన వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైన ఉన్నవనటుకు రుజువని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. నేను ఒక మాట ఈ భాగం ముగించక ముందు ఓ మాట చెప్తాను. దేవుని సన్నిధిలో చూస్తూ వెళితే విశ్వాసంతో ఒక కట్టడాన్ని ప్రారంభించినప్పుడు చాలా కష్టమే. ఆ దినాల్లో దేవుని యొక్క సమాజంలో వచ్చేది కూడా చాలా తక్కువే. విశ్వాసంతో ప్రారంభించాం, దాన్ని ముగించడానికి దేవుడు ఎంతో సహాయపడుతూ వచ్చాడు. ఏ పరిస్థితుల్లో కూడా, ఎంత కష్టం ఉన్నా కూడా, ఏ సందర్భంలో కూడా ఎవరికి చెయ్యి చాపలేదు. సమాజానికి అదే నేర్పించాం. దేవుని యొక్క సముఖంలో చూస్తూ వెళితే చాలా మంది అనుకున్నారు, వామ్మో ఇది జరుగుతుందా అని అనుకున్నారు. జరుగుతుంది. దేవుడు చెప్పాడు గనక జరిగిస్తాడు. ఆ రోజు పిలిచింది ఆయనే కదా, ఆ రోజు మాట ఇచ్చింది ఆయనే కదా, నేను ప్రేమించి రక్షించింది ఆయనే కదా, దేవ పరిశుద్ధులు సమాజంలో సమకూర్చింది ఆయనే కదా, ఈ విశ్వాస యాత్రను కొనసాగించడానికి తీర్మానం చేపించింది ఆయనే కదా. ఆ దేవుని మీద ఆధారపడి ఆయన వైపు చూడు. నీ ఆత్మీయ జీవితంలో వెనుకంజ వేయకు. తిరిగి నీ అవిశ్వాసాన్ని కట్టడానికి దేవుడు ఇష్టపడుచూ వస్తున్నాడు. ఆత్మీయ జీవితంలో దేవుని మీద ఆధారపడినప్పుడు చాలా కష్టాలు వచ్చినాయి. ఓసారి ఎవరైతే ఈ స్టీలు సిమెంట్ ఇస్తారో వాళ్ళ దగ్గర మేము ఎప్పుడు అప్పు పెట్టాల. అప్పు కాదు. ఆయన ఏమన్నారంటే, నేను ఒకటే చెప్పా, ఏ రోజు మాకు మెటీరియల్ ఇస్తావో డబ్బు తీసుకొని మెటీరియల్ ఇవ్వమంటే ఆయన ఏమన్నా అంటే, సార్ ఇది పెద్ద ప్రాజెక్ట్ కదా, నేను మీకు అవసరమైన మెటీరియల్ ఏం కావాలో నాకు ఫోన్ చేసి చెప్పండి, మెటీరియల్ పంపిస్తా, నాకు ధనం ఎప్పుడు కావాలో నేను చెప్తా, మీకు నేను వచ్చే ముందు ఫోన్ చేస్తా, నాకు డబ్బు ఇవ్వండి అన్నాడు. సరే ఫోన్ చెప్పా. అదే అట్లనే ఒకరోజు ఫోన్ చేశాడు. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, సార్ నేను వస్తానంటే రమ్మని చెప్తా. ఎప్పుడు కూడా వెంటనే ఆ మనీ చెల్లించేస్తా. ఓసారి కష్టమైన పరిస్థితులు వచ్చినాయి, రమ్మని చెప్పా. ఫోన్ చేశాడు, సార్ నేను వస్తానంటే రమ్మని చెప్పాను. పైసా లేదు, ఒక పైసా కూడా లేదు. నేను యథార్థంగా చెప్తున్నా, చాలా కష్టమైన పరిస్థితులు ఉన్నాయి. రమ్మని చెప్పాను. ఇవ్వాలిగా. దేవుని వాక్యం ఏముంది, మనం ఎవరికి కూడా అట్లా తర్వాత అని చెప్పకూడదట. అర్థమైందా? పని వాళ్ళకో ఎవరికి కూడా. అప్పుడు వెంటనే రమ్మని చెప్పాను. రమ్మని చెప్పి ప్రార్థన చేశా. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు వెంటనే ఆయన వస్తానన్నాడు, రాలా. వాళ్ళు ఫోన్ చేసి, సార్ నేను సాయంకాలం వస్తాను సార్ అన్నాడు. అది విన్నా సాయంకాలం. సరే రమ్మని చెప్పా. నేను ఫోన్ చేసిన తర్వాత అట్లా నేను ఎప్పుడు చెప్పాను, రమ్మని చెప్పడమే. అప్పుడు చూస్తే ఒక కవర్ వస్తే ఆ కవర్ తీసుకొని నేను బ్యాంక్ దగ్గరికి వెళ్ళా. ఒక చెక్కు 2,70,000 నేను ఇవ్వాలి. అయితే ఆ చెక్కులో ఎంతో తెలుస్తా. నేను బ్యాంక్కి వెళ్ళి అది వారిని చెక్ చేస్తే వాల్యుయేషన్ వేసి ఇచ్చాడు. ఇది చూస్తే 2,70,034 రూపాయలు. నాకైతే అది తీసుకున్నా. ఇంటికి వస్తుంటే నా కళ నీళ్ళు ఆగలేదు. బండి నడిపిస్తున్నాను కానీ, అంటే దేవుడు చిన్న విశ్వాసం మనం ఉంచితే మన విశ్వాసాన్ని ఎప్పుడు కూడా దేవుడు సిగ్గుపరచడు. అలా విశ్వాస జీవితంలో విశ్వాసంతో ముందుకు సాగే విషయాల్లో ఎక్కడో పడిపోయినటువంటి స్థితి మన జీవితాల్లో ఉంది. తిరిగి పునరుద్ధరించుకోవడానికి, బాగు చేయడానికి దయగలిగిన దేవుడు నిన్ను ప్రేమించి తరుణమిచ్చి ఈ సంవత్సర ఆఖరిలోనికి తీసుకుని నీతో మాట్లాడు చూడగా, విశ్వాసం అందు ఎక్కడ కొరతలు కలిగి నష్టపోచ్చు వచ్చావో వాటి నుండి విడుదల పొంది విశ్వాసకర్త వైపు చూడడానికి ఆ ప్రేమ కలిగిన దేవుడు చేసే కార్యాలు, ఔన్నత్యమైన సత్యాన్ని దయగల దేవుడు మాట్లాడు చూస్తున్నాడు. నా విశ్వాస జీవితంలో దేవుడు రుజువుపరుస్తూ వచ్చాడు. ఎక్కడ కూడా సిగ్గుపరచని దేవుడని రుజువుపరుచుకుంటూ వచ్చాడు. ఆ ఒకే సందర్భం కాదు కానీ అనేక సందర్భాలు నా జీవితంలో చెప్పగలను. ఏ పరిస్థితుల్లో కూడా విశ్వాస జీవితంలో వెనుకంజ వేస్తే నష్టపోయినటువంటి భిన్నమైన సందర్భాలు, కొన్నిసార్లు అధైర్యం కలిగించేటువంటి పరిస్థితులు, పైబడి మీద పడినప్పుడు కురిగిపోయా. ఎట్లా ముందుకు సాగాలో కూడా అర్థం కాదు, ఏమి చేయాలో కూడా అర్థం కాదు, ఏమి తినాలో అర్థం కాదు, ఏమి చెందాలో కూడా అర్థం కాదు. అలాంటి కఠినమైన పరిస్థితులు ఆత్మీయ జీవితంలో చోటు చేసుకుంటూ వచ్చినప్పటికీ కూడా విశ్వాసంతో దేవుని మీద నువ్వు ఆధారపడితే నీ పక్షాన దేవుడు, నువ్వు కొంచెం విశ్వాసం ఉంటే అధికంగా దేవుడు నీ పక్షాన్ని ఇస్తాడనేది జీవితంలో దేవుడు చూపరుచుకుంటూ వచ్చాడు నా పక్షాన. కనుక ప్రియమైన వారులారా, విశ్వాస జీవితంలో అనుభవించి ఆదరించిన దేవుని గురించిన సత్యాన్ని వివరించడానికి దేవుడు నిలవబెట్టి మాట్లాడుచూ ఉండగా, ఈనాడు విశ్వాసంలో ఎక్కడ కొరతలు కలిగి నష్టపోయామో ఓసారి ప్రభు దగ్గర
సరి చేసుకోవడం చాలా అవసరమని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నారు. అందుకే